పద్మ. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత తల్లి తండ్రి బాధ్యతగా ఉంటారు. తల్లి మరింత బాధ్యతగా ఉంటుంది. ఎందుకంటే తన ప్రపంచం అంతా భర్త పిల్లల చుట్టూ నడుస్తూ ఉంటుంది. కాస్త పిల్లలు పెద్దవాళ్ళైతే ఒక ఏజ్ వస్తుంది. తన ఇష్టాలు చిన్న చిన్న వాటి కోసం టైం స్పెండ్ చేయాలని చూస్తుంటారు. కానీ ఈమె ఇష్టాలు వేరే రకంగా ఉన్నాయి. ఈమెకు 42 సంవత్సరాలు. పిల్లలిద్దరూ దాదాపు పెళ్లిళ్ళు చేసుకునే వయసు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. డిగ్రీలు దాటిన వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. 42 ఏళ్ళు అంటే ఆడపిల్లకి సహజంగా ఆ ఏజ్ ఉన్న పిల్లలే ఉంటారు. భర్త మంచి భర్త, అది కూడా పెద్ద షాడిస్టిక్ భర్త కాదు. కానీ ఇన్స్టాగ్రామ్ అనే ఒక మహమ్మారి దాపురించింది కదా. మనం టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోం. ఎప్పుడు కూడా దాని ద్వారా దరిద్రాలన్నీ ఎలా కొందెచ్చుకోవాలనేది బాగా నేర్చుకుంటాం. సో ఈ మేడం కూడా సేమ్ కోవలో ఇన్స్టాగ్రామ్ లో సురేష్ అనే 25 సంవత్సరాల అబ్బాయితో స్నేహం ఏర్పడింది. 25 అంటే లిటరల్ గా వాళ్ళ కొడుకు బిడ్డ వయసు, అంటే కొడుకుతో సమానం. సాధారణంగా కొంచెం చిన్నవాడు వస్తేనే అక్క లాంటి దాన్ని లేదా నువ్వు తమ్ముడు లాంటి వాళ్ళం అనే కాలంలో 25 సంవత్సరాలు 42 సంవత్సరాలు అంటే 17-18 సంవత్సరాలు తేడా. ఇంత తేడాలో ఒక కొడుకు వయసు ఉన్న వాళ్ళతో లవ్ లో పడింది. ప్రేమలో కనీసం విచక్షణ లేదు. ప్రేమలో పడింది నిబ్బా నిబ్బి ఏజేం కాదు కదా. వాళ్ళ పిల్లలు ప్రేమలో పడాల్సిన వయసులో ఈమె ప్రేమలో పడింది. వాడు అక్కడికి ఆగిందా, వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. వాడిది శ్రీకాళహస్తి, ఈమెదేమో వైజాగ్. పిల్లలు, భర్త వాళ్ళంతా బతిమేలాడుతుంటే అసలు ఇట్లాంటి వాళ్ళనైతే వదిలేసుకుంటారు, ఆవేశంలో చంపేస్తారు. అయినా క్షమించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అంటే అప్పటి వరకు ఉన్న ప్రేమ ఉంటుంది కదా తల్లి మీద పిల్లకైనా భర్తకైనా,